రాజకీయ నేత కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత టీడీపీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ ఎన్నికల్లో రాజధాని ప్రాంతంలోని ఓ నియోజకవర్గ సీటు ఆశించి భంగపడ్డారు. దీంతో అధికార పార్టీకి గుడ్ బై చెప్పారు. మళ్లీ సైకిల్ ఎక్కారు. ఇంతకీ ఎవరా నేత? ఫ్యాన్ పార్టీని వీడడానికి కారణాలేంటి? వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన పెత్తనమంతా సీఎం జగన్ సామాజిక వర్గ నేత చేతుల్లోనే ఉండేదా? పోలింగ్ సమయం దగ్గర పడుతున్న తరుణంలో గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరే నేతల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అధికార వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఏకంగా ఫ్యాన్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డొక్క మాణిక్య వరప్రసాద్ టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో పెద్దలు విలవల్లాడే పరిస్థితి నెలకొంది. వైసీపీ అభ్యర్థులకు ఇది ఇబ్బందికర పరిణామంగా భావిస్తున్నారు. ఈ నేతకు పార్టీలు మారటం కొత్తేమీ కాదు. ఏ ఎండక గొడుగు పడతారనే విమర్శలు ఉన్నాయి. టీడీపీలో ఉండగా ఆ పార్టీ నాయకత్వం ఈ నేతకు ఎంతో గుర్తింపుతో పాటు గౌరవం ఇచ్చింది. ఎమ్మెల్సీ పదవిని ఇచ్చిన కీలక సమయంలో సైకిల్ దిగి ఫ్యాన్ పార్టీలో చేరారు. దీంతో డొక్క మాణిక్య వరప్రసాద్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. తాడికొండ నియోజకవర్గానికి చెందిన ఈయన వ్యవహార శైలి అప్పట్లో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో చర్చనీయాంశమైంది. ఏదో ఊహించుకుని వైసీపీ చేరిన ఈ నేతకు తత్వం బోధపట్టంతో తిరిగి టీడీపీ కూటికి చేరిపోయారు. డొక్క రాకును సైకిల్ పార్టీ నేతలు స్వాగతించకపోయినా పార్టీ అధిష్టానం నిర్ణయం కావడంతో సైలెంట్ అయ్యారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన డొక్క మాణిక్య వరప్రసాద్ వృత్తిరీత్యా న్యాయవాది. రాజకీయాలపై ఆసక్తితో కాంగ్రెస్ లో చేశారు. 2004-2009లో హస్తం పార్టీ ఎమ్మెల్యేగా తాడికొండ నుంచి ప్రాతినిధ్యం వహించారు. మంత్రిగా పనిచేశారు. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి సైకిల్ ఎక్కారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈయనకు ఎమ్మెల్సీతో పాటు మండల్లో విప్ పదవి ఇచ్చారు. 2019 ఎన్నికల్లో ప్రత్తిపాడు సీటు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ తీసుకొచ్చిన 3 రాజధానుల బిల్లును అన్ని విపక్షాలు వ్యతిరేకించాయి. దీనిని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సమయంలో ఈ ఎమ్మెల్సీ సీఎం జగన్ తో చేతులు కలిపారు. 3 ముక్కలాటకు మద్దతు ప్రకటించి రాజధానికి భూములిచ్చిన రైతులతో పాటు ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. వైసీపీ చెప్పినట్టు చేసిన డొక్క మాణిక్య వరప్రసాద్ కు పార్టీలో గుర్తింపు, గౌరవం లేకుండా పోయింది. టీడీపీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవీ కాలం ముగిసిన తర్వాత మరోసారి అవకాశం ఇవ్వలేదు. ఈ ఎన్నికల్లో తాడికొండ అసెంబ్లీ సీటు ఆశించారు. ఈ స్థానం సమన్వయకర్తగా నియమించిన తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు కొద్ది రోజులకే ఆ పదవి నుంచి తొలగించారు. ఈ పరిణామాన్ని డొక్క అవమానంగా భావించారు. అనంతరం గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి ఇచ్చారు. పేరుకు మాత్రమే జిల్లా అధ్యక్షుడు, కానీ పెత్తనం మాత్రం సీఎం జగన్ సామాజిక వర్గ నేతల చేతుల్లోనే ఉండేది. దీంతో జిల్లా అధ్యక్షుడు డమ్మీగా మారాల్సి వచ్చింది. పార్టీ పెద్దల తీరుపై ఈ నేతలో అసహనం పెరిగింది. కొంతకాలంగా సైలెంట్ గా ఉండిపోయారు. ఇటీవల తాడికొండలో జరిగిన వైసీపీ బస్సు యాత్రలో జిల్లా అధ్యక్షుడిగా ఉన్న తనకు ఓసారి సీఎం జగన్ ను కలిసే అవకాశం కల్పించండని రెడ్డి సామాజిక వర్గ నేతలను వేడుకోవడంపై పెద్ద దుమారం రేగింది. దీంతోనే అధికార పార్టీకి గుడ్ బై చెప్పారని ఈ నేత సన్నిహితులు అంటున్నారు. టీడీపీలో హుందాగా తలెత్తుకుని పనిచేస్తే వైసీపీలో ఆ పరిస్థితి లేదని భావించారు. తప్పును తెలుసుకుని పశ్చాత్తాప భావంతో బాధపడ్డ డొక్క మాణిక్య వరప్రసాద్ తిరిగి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ముందుగా ఈ నేతను చేర్చుకోవడానికి పార్టీ పెద్దలు ఆసక్తి చూపలేదు. దీంతో ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ద్వారా మంతనాలు జరిపి చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. సైకిల్ ఎక్కిన ఈ నేతకు పార్టీ గుర్తింపు దక్కుతుందో లేదో చూడాలి మరి.